ఓకే. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ ఆంటీ. మీ పేరు? విష్ణుప్రియ. అంకుల్ ఏం చేస్తుంటారు? నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అండి. ఓకే. యానిమేషన్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఓకే. ఈ మండే 13th రోజు ఏంటి? ఎలక్షన్ కదా. ఓకే. మీరు ఏపీయా తెలంగాణ? యాక్చువల్గా ఏపీ, బట్ ఏంటంటే ఇక్కడ 3 times మేము ఇక్కడ ఓటు వేసాం. ఇక్కడ వేస్తారు. ఇక్కడే మాది. ఓకే. 5 yearsకి ఒకసారి ఖచ్చితంగా వేస్తారా ఓటు, లేకపోతే ఖచ్చితంగా వేస్తాం. మా ఇండియన్ సిటిజన్ అన్నప్పుడు మనం కంపల్సరీగా ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి కాబట్టి కంపల్సరీగా నేను 3 years నుంచి ఇక్కడ వేస్తవచ్చు. ఓకే. అంటే కొందరు ఏపీ అంటే వేరే వాళ్ళు వేరే దగ్గర నుంచి వస్తూ ఉంటారు కదా, సో అంటే వెళ్ళలేని వారు ఉంటారు, కొంచెం జాబ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే చదువుకునే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఉంటారు. సో వెళ్ళాలంటే అబ్బా వెళ్ళాలా ఓటు వేయాలా అని ఖచ్చితంగా అనుకుంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? మనం ఇండియన్ సిటిజన్ కాబట్టి కంపల్సరీగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దాని గురించి మనం ప్రత్యేకించి లీవ్ తీసుకొని అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ వేసుకోవాలి, లేదు అంటే 2 days మనం పర్మిషన్ తీసుకొని అయినా వెళ్ళి మనం ఓటు హక్కుని కంపల్సరీ వినియోగించుకోవాలి. ఇండియన్ సిటిజన్ అయినందుకు కంపల్సరీ అది చేయాలి, కన్ఫామ్గా వేయాలి అసలు. అంటే ఇప్పుడు 18 years వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటు గురించి? చాలా వాల్యుబుల్ కదా మనకి. ఇప్పుడు అందరిలో చాలా ఇది వచ్చింది కదా, ఏంటంటే రియలైజేషన్ వచ్చింది. ఇదివరకులో లేరు ఎవరు పిల్లలు కూడా. ఇప్పుడు న్యూ కమర్స్ ఉంటారు కదా, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా చాలా మెచ్యూరిటీగానే ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే అన్నీ మంచి ఏదో చెడేదో అనేది వాళ్ళే తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు గ్యారంటీగా మంచి నాయకుని ఎన్నుకుంటారని మనం చెప్పగల వాళ్ళకి సలహాలు. వాళ్ళందరూ మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఓకే. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? సేమ్. ఓట్ అనేది It's our right. We have to vote, but choose a right person so that we can be happy rather than ఒక బిర్యానీ ఒక బియర్ బాటిల్ గురించి ఓటు వేసి 5 years బాధపడే కన్నా ఒక 10 minutes ఆలోచించి అరే మనం 5 years ఓటేస్తున్నాం, సో మనం రైట్ పర్సన్ చూస్ చేసుకోవాలి అని ఆలోచించి ఓటేస్తే బాగుంటుంది. యాజ్ అ సిటిజన్ ఇట్స్ అవర్ రైట్ టు ఓట్ అ గుడ్ పర్సన్ సో దట్ వీ కెన్ హ్యావ్ అ గుడ్ లైఫ్ రాదర్ దెన్ స్ట్రగలింగ్ లేటర్. ఇప్పుడు ఈ అనవసరంగా ఈ ఉచిత పథకాలు ఇవి అవి పెట్టేసి అలా కాకుండా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నట్టుగా ఒక ఎడ్యుకేషన్కి ఒక మెడికల్కి దీనికి మాత్రమే మనం ఫ్రీ ఇస్తే చాలా బాగుంటుంది. మిగతా ఇవన్నీ వేస్ట్ పథకాలు ఇవన్నీ. ఎక్కడి నుంచి అంటే మనకి ఫండ్స్ కూడా అయిపోతాయి, శ్రీలంకలో తయారవుతుంది కొన్ని రోజులు పోతే. అలా కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్కి అంటే కంపల్సరీ అందరికీ కావాల్సింది ఎడ్యుకేషన్. తర్వాత మెడికల్ అదొక్కటి మనం ఫ్రీ గవర్నమెంట్ వాళ్ళు టేకప్ చేసి రిమైనింగ్ అంతా మనం చేస్తే ఇంకా ఫ్రీ పథకాలు ఇవ్వక్కల అసలు, అంతే. 13th ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. మరి వేస్తున్నారా ఓటు? ఎక్కడన్నా మీది? ఏపీయా? సో మరి ఏపీఎల్ వేస్తున్నాను ఏపీలో. అసలు ఓటుకి ఎంత వాల్యూ ఉందన్న? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు ఎందుకు వేయాలంటే మనం ఎన్నుకునే నాయకులు కానీ ఇలాంటి వాళ్ళు వ్యవస్థ మారటానికి, లేకపోతే మన భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ తెలియజేయడానికి ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఓటు వేయకపోతే నష్టం ఏంటంటే ఆల్రెడీ ఏపీలో చూస్తున్నాం ఎలాగుంది ఏంది వ్యవస్థ అనేది. దాన్ని మార్పు చేయడానికి ఎవరో ఒకరు ముందుంచి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఓటు అనేది అందరూ వేయాలి. వేయకపోతే ఏంటంటే భవిష్యత్తు కానీ లేకపోతే ఇప్పుడు వెనకబడిపోవడం కాబట్టి అవన్నీ ఏంటంటే అక్కడే ఉండిపోతాం, ఇంకా మనం ఎదగం ఇంకా. అందుకని ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి. ఓటు అనేది ఖచ్చితంగా మన హక్కు, రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక హక్కు, దాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. అందువల్ల కంపల్సరీగా ఓటు వేయాల్సిందే. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అంటే ఓటర్ ఐడి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా 18 ఏళ్ళ నుండి, సో వాళ్ళకి చాలా మందికి ఓటు హక్కు అంటే ఏంటో తెలియదు, అసలు ఓటుకి ఎంత వాల్యూ ఉందో తెలియదు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందుకే అంటే వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి ఓటేస్తుంది. ఇంతకుముందు ఎలాగ జరిగింది పాలన, ఇప్పుడు ఏంది ఎలా జరిగింది, అసలు ఓటుకు ఎందుకు వేయాలి, ఏంది అసలు మార్పు వస్తుందా రావట్లేదా అనేది ఇంతకుముందు ఎగ్జాంపుల్గా మనకేంటంటే ఇప్పుడు ఏపీలో అయితే ఇప్పుడు రాజధాని లేదు, ఏమీ లేవు. హైదరాబాద్ కంటే ఆల్రెడీ డెవలప్ అయింది. అసలు మనకు ఫ్యూచర్లో ఎలాగ వస్తాయి జాబ్స్ అనేది, మనం చదువుకుంటే మన కెరియర్ మనకు ఎలా ఉపయోగపడాలి, అందుకోసమైనా వాళ్ళు ఫస్ట్ టైం ఓటేస్తే అనేది వాళ్ళకి అర్థమైద్ది. ఎవరిని మంచి నాయకుని ఎన్నుకోవాలి, ఎవరికి వేయకూడదు, ఎవరైతే మనకి అన్ని సదుపాయాలు కల్పించి జాబ్స్ కానీ లేకపోతే అన్ని రంగాల్లో మనకు అభివృద్ధి చేస్తారు అనే విధంగా మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరు వారు కూడా తెలుసుకొని తెలియకపోయినా తెలుసుకొని
ఖచ్చితంగా ఓటు అనేది మొదటిసారి వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో మీ పేరండి? నా పేరు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్. సో ఎక్కడ నుండి? గుంటూరు. గుంటూరా? ఇప్పుడు ఏపీలో తెలంగాణలో చూసుకుంటే ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా కానీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మరి మీరు ఓటు వేయడానికి వెళ్తున్నారా? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటు వేయాలి. ఓటు అయితే కంపల్సరీగా వేయాల్సిందే. ఓటు అనేది మన హక్కు, కంపల్సరీగా ఓటు వేయాల్సిందే. ఓకే. మీరైనా సరే ఆ రోజు వరకే ఈ మౌతులు పట్టుకాకుండా వెళ్ళి ఓటేసి వచ్చి మౌతులు పట్టుకండి. ఓకే అండి. సో చాలా మంది ఓటు వేయడానికి వెళ్తలేరు, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకా అదర్ ఎక్కడైనా ఎవర్నెస్ ఉంటారు, నాయకుల మీద నమ్మకాలు లేక అయి ఉండొచ్చు బహుశా, అంతే తప్ప వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు 4 గొడ్ల మంది కూర్చుంటే టీవీలో వచ్చేసినాయి, మీ మీడియా వాళ్ళే ఊదర కొడుతున్నారు, ఆ టీవీలో చూస్తున్నారు. మీరు ఆ రోజు టీవీలు బంద్ చేశారనుకో సచ్చినట్టు వాళ్ళే బయటకు వస్తారు. అదే టీవీలు బంద్ చేయండి ఆ రోజు వరకు. ఇప్పుడు ఒక ఓటు హక్కు గురించి అంటే మీరు ఏం చెప్తారు? ఓటు హక్కు అనేది మనిషికి కంపల్సరీగా, మనం హ్యూమన్గా పుట్టిన తర్వాత మనకి ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప హక్కు అది. దాన్ని వినియోగించుకోకుండా మనం అడిగే హక్కు మనకు లేదు, ఎవరిని కూడా జడ్జ్ చేసే హక్కు లేదు. మన ధర్మం మనం పాటించాలా, అప్పుడు ఎదుటోడి గురించి అడగాలి. చాలా మంది ఓటుకి అమ్ముడు కూడా పోతున్నారు, అంటే బీర్లా కానీ వాళ్ళకి పశువులే, ఇక ఏం చెప్పలేము ఇక. అంతే అంతే. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఈ 13న ఏమున్నాయి? ఎలక్షన్స్. మీ పేరు? రామారావు. రామారావు. సో ఎక్కడ నుంచి? ఏపీయా తెలంగాణ? ఏపీయా? మరి ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, చేస్తున్నారా? చేస్తున్నాం. ఓకే, వెళ్తున్నాం. సో మరి అంటే అంత దూరం వెళ్ళి ఓటేస్తున్నారు కదా, సో అంత దూరం వెళ్ళడానికి మీకు ఓటుకు ఒక వాల్యూ గురించి తెలుస్తేనే మీరు అంత దూరం వెళ్తారు. సో అసలు ఎంత దానికి ఎంత వాల్యూ ఉంది ఏంటి అనేది ఒకసారి వీడియోలో ఓటు వేయాలనేది టీడీపీ రావాలనే కాన్సెప్ట్ అంతే. సో చాలా మంది డెవలప్మెంట్ లేదు ఆంధ్రాలో, కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, యూత్. ఓకే. మొత్తం వేరే ఏరియాలకు వెళ్ళి బతకాల్సి వస్తుంది. అక్కడ ఏదైనా సోర్సెస్ ఉంటే అక్కడే, ఇక్కడ ఒకవేళ అక్కడ ఏదైనా వేరే పార్టీ వస్తే అక్కడ ఏం ఇక్కడ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఏదైనా ల్యాండ్స్ కానీ రెంట్లకు ఉండాల్సిన పరిస్థితి కూడా ఇబ్బంది అయిపోద్ది. అందుకని అక్కడే ఏదైనా వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ చాలా మంది ఓటేయడానికి వెళ్తలేరు, అంటే ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అంత దూరం వెళ్ళి ఏం ఓటేస్తాం లేదు చాలా మంది. లేదు, చాలా మంది వెళ్తున్నారు. మాది హాస్టల్ అండి, మాది దగ్గర 200 మెంబర్స్ ఉంటారు. మ్యాక్సిమం 150 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. అవునా? ఓకే. అండ్ ఇప్పుడు చాలా మంది ఓటుకి కూడా అమ్ముడుపోతున్నారు, అంటే ఇప్పుడు తాగిపిస్తే కానీ పైసలకు కానీ అట్లా అమ్ముడుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే ఇంకా కామన్ అది, అప్పటికి అది ఉండేదే కదా. కాకపోతే తాగడానికో మనీ గురించి మాత్రం వెళ్ళట్లేదు, ఇస్తే తీసుకుంటారు. కాకపోతే ఎలక్షన్ మాత్రం వేసే వాళ్ళకే వేస్తారు. అట్లా వేస్తే పర్లేదు, 100% ఆ ఒపీనియన్తోనే వెళ్తున్నారు. అదే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో మరి 13 ఏమున్నాయి? ఎలక్షన్స్. సో ఎక్కడ నుండి మీరు? ఖమ్మం. ఏం పేరు? భానుప్రకాష్. సో మరి ఈ ఎలక్షన్స్కి వెళ్తున్నారా? ఖమ్మంకి వెళ్తున్నారు. ఎక్కడ మీది? ఇది హాస్టల్ ఉన్నట్టుంది. ఇదే హాస్టల్. చాలా మంది వెళ్తున్నారా? అందరూ వెళ్తున్నారు మ్యాక్సిమం. ఎవరో కొంతమంది ఎంప్లాయీస్ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా వెళ్ళాలని ఉంటుంది, కాకపోతే వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్ళినా కానీ రేపు సమాజం బాగుపడదేమో అని. ఎంప్లాయీస్ కదా, చదువుకున్నారు కదా, ఎంప్లాయీస్ ఒక్కళ్ళు వేస్తే సరిపోదు కదా బ్రో. అవును. ఇంట్లో వాళ్ళు ఎట్లుంటుందంటే ఫ్యామిలీస్ ఉంటే ఓల్డ్ పీపుల్స్ ఎట్లా, ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి బాగుపడాలి, సొసైటీ మంచిగా ఉండాలి, మనకి అవేర్నెస్ అట్లా ఉంటుంది. ఆ ఓల్డ్ పీపుల్స్ ఏముండదు, ఎంతసేపు వాళ్ళు పార్టీ అని పట్టుకొని కూర్చుంటారు, మార్పు కోసం చూడరు అనమాట, అట్లా వెళ్ళిపోతుంటారు గుడ్డిగా. సో మనం వేసిన ఒక్క ఓటు వల్ల ఏం మారుతుందిలే అని చాలా మంది వెళ్ళకోకుండా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? వాళ్ళకి నేను చెప్పాలి, మ్యాక్సిమం ఓటు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు బ్రో. వీలైతే ఓటేయి, లేకపోతే చచ్చిపో. అంతే. వీలైతే ఓటేయండి, లేదంటే చచ్చిపోండి. సో మరి ఈ ఒక్క ఓటు వల్ల ఏం మార్పు రాదు అనుకుంటారేమో. ఆ ఒక్క ఓటు వల్ల ఎన్నోసార్లు ఒక్కటి వల్ల ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా, అంటే అది ఎగ్జామ్స్ అయినా, ఓటర్స్ అయినా, ఏదైనా ఎలక్షన్స్ అయినా ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్. అట్లా నీలాగా ఒకటి అనుకుంటే అలా ఎన్ని ఒకటిలో వెళ్ళిపోతుంటాయి, ఎన్నో వందలు వేలు వెళ్ళిపోతాయి. అంతే. సో చాలా మంది ఓటుకు కూడా అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నారు, అంటే పైసలకు కానివ్వండి, తాగుడుకు కానివ్వండి, ఇట్లా ఓటుని అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
అంటే మనం పర్టికులర్గా వెళ్ళి మన ఓటు వేయాలంటే నాకు డబ్బులు ఇవ్వండి తాపియండి అని అడగం కదా బ్రో. వాళ్ళు ఇస్తారు, తీసుకోండి. కాకపోతే మీ మనసులో ఏముందో దానికి మాత్రమే ఓటేయండి. మీరు ఒకటి అనుకుంటారు కదా, దానికే వాళ్ళు డబ్బులు ఇచ్చారు లేకపోతే వేయకపోతే బాగోదు, తాపిచ్చారు వేయకపోతే బాగోదు. తీసుకోండి, వాళ్ళకి ఎక్కువైనా ఇస్తున్నారు, తీసుకోండి. కానీ మీకు మార్పు కావాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మాత్రం ఆచితూసి ఆలోచించి ఎవరు వస్తే మనకి న్యాయం జరుగుతుంది అనుకుంటారో వాళ్ళకి ఓటేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. అన్న సో మరి 13న ఏదో ఉందంటున్నారు కదా, ఏంటి అసలు? ఏపీ తెలంగాణ ఎలక్షన్స్ అండి. ఏపీ తెలంగాణ ఎలక్షన్. సో మీ పేరు? లికేష్. ఎక్కడి నుండి అన్న మీరు? ఏపీయా తెలంగాణ? ఏపీ. సో మరి ఏపీ ఎలక్షన్, సో ఏపీకి మరి వెళ్తున్నారా? వెళ్తున్నాం, తప్పకుండా వెళ్తున్నాం. ఓకే. సో చాలా మంది వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంటే ఇక్కడ ఏపీ వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ చెప్పేది ఒకటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళాలన్న, డెఫినెట్గా వెళ్ళాలి. ఓటు అనేది మన రైట్. మనం ఎవరైతే కరెక్ట్గా మనం చూడగలరో పాలించగలరో వాళ్ళని ఎన్నుకోవాల్సిన ఆయుధం ఓటు, అది మన చేతికే ఉంది. సో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదానికి కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. సో నేను చెప్పగలను. చాలా మంది ఓటుని కూడా అమ్ముడు పోతున్నారు, అంటే ఓటుకి ఎట్లా తాగుడు కానివ్వండి లేకపోతే పైసలకు కానివ్వండి ఇట్లా అమ్ముడు పోతున్నారు కదా, మరి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? వాళ్ళు మనం మార్చలేం కదా బ్రో, ఇచ్చినప్పుడు తీసుకోవడం తప్పేముంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అంటే నార్మల్ ఇప్పుడు కొత్తగా ఓటక్ వచ్చి ఉంటుంది కదా 18 ఏళ్ళ నుండి అట్లా, సో వాళ్ళకి ఓటక్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు, అంటే వాళ్ళ కోసం ఏం చెప్తారు? అది గవర్నమెంట్స్ అవేర్నెస్ ఇవ్వాలండి. మెయిన్ ఓటు హక్కు అనేది తెలియాలి. మనం కొన్ని క్యాంపెయిన్స్ పెట్టాలి, అవన్నీ చేస్తేనే ప్రజలకు కూడా తెలుస్తుంది అరే ఏంటి అని చెప్పేసి, మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఏంటి ఎవరిని పంపించాలి, రైట్ క్యాండ్ పంపిస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియాలంటే అవేర్నెస్ తెలియాలి. ఎలక్షన్ కమిషన్స్ కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్గా ఏమన్నా స్కీమ్స్ లాంటివి చేస్తూ ఉంటే, క్యాంపెయిన్ చేస్తూ ఉంటే పీపుల్ విల్ నో. థ్యాంక్ యూ. హాయ్ అన్న. మీ పేరు? సాయి యాదవ్. సో ఎక్కడి నుంచి? హైదరాబాదేనా? లేదన్న, ఖమ్మం, కొత్తగూడెం. ఖమ్మం. సో మరి ఇప్పుడు ఏపీలో మళ్ళీ తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా 13 రోజు, మరి వేస్తున్నారా లేదా? వేస్తున్నారు. సో మరి ఎలా నడుస్తుంది ఇప్పుడు ఎలక్షన్స్ కానివ్వండి? ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకుంటాను. అవునా? సో మరి చాలా మంది ఓటు వేయడం లేదు కదా, వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? నేనైతే ఇస్తాను, వాళ్ళు కూడా ఓటు వేయాలని నేను కోరుకుంటాను. ఓకే, అసలు ఓటు అంటే ఏంటి, ఓటుకి ఎంత? నాకు అంత అవగాహన లేదు భయ్య, నా ఓటు అయితే నేను వేస్తాను. మీ ఓటు అయితే మీరు వేస్తారు? బరాబర్ వేస్తాను. ఓకే. అండ్ చాలా మంది ఓటుకి మరి అమ్ముడు పోతున్నారు కదా, నేనైతే పైసలు తీసుకుని భయ్య, నేనైతే ఓటు వేస్తాను. చాలా మంది తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నేనేం చెప్పాను, అది వాళ్ళ కర్మ. అంతే. ఓకే, థ్యాంక్ యూ.